హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ కామేశ్వరి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. కామేశ్వరి గారు, మరి ఏం కథ చెప్తున్నారు ఈరోజు? నేనైతే చాలా యాంగ్జైటీగా ఉన్నాను, ఏం కథ చెప్తారా అని చెప్పేసి. మా వ్యూవర్స్ కూడా అంతే, అంటే కామెంట్స్ కూడా వస్తున్నాయి మనకి. కథలు ఎప్పుడో విన్న కథలు ఇవన్నీ కూడా మేము చిన్నప్పుడు విన్న కథలు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం అనేది చాలా మంచిగా ఆనందం అనిపిస్తుంది అని చెప్పి కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇలానే మీరు మంచి మంచి కథలు చెప్పాలి, ఇంట్రెస్టింగ్. ఈరోజు ఏం కథ చెప్తున్నారు మరి? అదేనండి, అన్ని కథలు ఓన్లీ రివిజనే. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా మళ్ళీ రివైజ్ చేసుకుంటున్నాము. ఆ రివిజన్లో కాస్త మనకి ఏదన్నా కొత్తదనంగా ఒక నీతి కనిపిస్తే ఆ నీతి గురించి కూడా మాట్లాడేసుకుంటున్నాం అనమాట. ఈరోజు ఒక ఇద్దరు స్నేహితులు, వాళ్ళ కథ చెప్పుకుందాం. అనగనగా ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి వ్యాపారం చేస్తుంటారు. స్నేహితులు ఇద్దరు కూడా వాళ్ళ వ్యాపార నిమిత్తమై పక్క గ్రామానికి వెళ్తుంటారు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామంకు వెళ్ళాలి అంటే ఆ నడకదారి ఉంటుంది కదా, ఆ నడకదారి గుండా ఇద్దరు వెళ్తుంటారనమాట. పక్కనే దగ్గరలోనే గ్రామం. అలా వాళ్ళిద్దరూ వెళ్తూ ఉండగా సడన్గా అక్కడ ఒక చిన్న గుట్టల్లాగా ఉంటుందన్నమాట. అంటే రాళ్ళు గుట్టలు ఇట్లా చిన్న. ఆ వెనకల నుంచి ఒక ముని పరిగెట్టుకుంటూ వస్తాడు. ఎలా వస్తాడంటే చాలా భయభ్రాంతుడై వస్తుంటాడు అనమాట. టెన్షన్ పడిపోతుంటాడు, భయపడుతుంటాడు. వీళ్ళు వెంటనే చూసి, ఏం స్వామి ఏమైంది, ఎందుకంత భయపడుతున్నారు, ఏమైంది ఏమైంది అంటే, అమ్మో నేను ఇక్కడికి ఏదో మూలికలు ఏరుకుందామని వచ్చాను, వాటి కోసం తవ్వుతూ ఉంటే అక్కడ ఒకటి కనిపించింది, నాకు ఒక భయంకరమైనది కనిపించింది, దానివల్ల అది మనుషుల ప్రాణాలే తీస్తుంది, అది నాకు అంత భయంగా ఉంది అంటాడు. అవునా, ఏంటి స్వామి పులా అంటాడు. పులి కాదు అంటాడు. ఎలుగుబంట అంటాడు. ఎలుగుబంటి కాదు. మరి ఇంకేముంది స్వామి, పామా, ఏం కనపడింది అక్కడ, ఏముంది, దయ్యమా భూతమా, ఏం కనిపించింది మీకు అంటాడు. కాదు కాదు, బంగారు నగలు ఉన్నాయి అక్కడ అంటాడు. వీళ్ళకి అసలు ఏం అర్థం కాదు. ఏంటి స్వామి బంగారు నగలు కనిపిస్తే సంతోషపడాలి కానీ మీరేంటి ఇంత భయపడిపోతున్నారు అంటే, అమ్మో అమ్మో మీకు తెలీదు, అది మనుషుల ప్రాణాలే తీస్తుంది, నాకొద్దు అని ఆయన చాలా భయపడుతూ చెమటలు పట్టిన మొహంతో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరు చూసుకొని నవ్వుకుంటారు, ఫ్రెండ్స్ ఇద్దరు. అయ్యో ఈయనేదో చాలా పిచ్చి సన్యాసిలా ఉన్నాడు నిజంగానే, అసలు ఆయనకి ఏం వాల్యూనే తెలియదు. ఎవరైనా బంగారు చూసి భయపడతారా? ఆనందంతో, అసలు రెట్టింపైన ఆనందంతో ఉండాలి కానీ ఈయనేంటి ఇలా భయపడుతున్నాడు అని చెప్పి వీళ్ళిద్దరూ వెళ్తారు. వెళ్తే ఆ గుంట నిండా బాగా బంగారు నగలు, ఇప్పుడు ఎవరో పూడ్చిపెట్టింటారు అవి. ఈ కాలానికి ఇప్పుడు వీళ్ళకి దొరికాయి అన్నమాట. దొరకగానే ఇద్దరు ఆనందపడిపోతారు. బాగుంది, మనం అసలు వ్యాపార నిమిత్తమై వెళ్తున్నాం, మనకు మధ్యలోనే మనకు అదృష్టం కలిసి వచ్చింది, మన ఇద్దరం ఈ నగలు పంచుకుందాము అనుకోగానే మళ్ళీ వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది. ఈ నగలు తీసుకొని ఇప్పుడు మనం ఊర్లోకి వెళ్తే అందరూ చూస్తారు, అదేంటి వీళ్ళు పొద్దునే బయలుదేరారు, ఏమైంది అప్పుడే వచ్చేసారే ఎందుకు, ఇంకా అందరూ ఆరాలు తీస్తారు మనల్ని. ఒక పని చేద్దాం, చీకటి పడ్డాక వెళ్దాం అనుకుంటారు. మరి చీకటి పడే వరకు ఆకలి అవుతుంది కదా మనకు, ఎలా అని వాళ్ళిద్దరు అనుకుంటారు. ఒకడు ఊర్లోకి వెళ్ళి, నువ్వు ఆహారం తీసుకొని రా, అంతవరకు నేను ఇక్కడ దీనికి కాపలాగా ఉంటాను, మనం ఇద్దరం కలిసి తినేసి తర్వాత చీకటి పడ్డాక ఇద్దరం కలిసి ఈ నగలు తీసుకొని ఊర్లోకి వెళ్ళిపోయి చెరి సగం పంచుకుందాం అనుకుంటారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. మొదటివాడు ఒకడు బయలుదేరి వెళ్తాడు ఊర్లోకి. వాడు వెళ్ళిన తర్వాత ఇక్కడ కాపలా కూర్చున్నాడు కదా, అనుకున్నాం కదా, మనిషి ఎప్పుడూ ఒకే రకంగా ఉన్నాడు, స్వభావం మారుతూ ఉంటుంది. వచ్చిన సమస్య అంతా అక్కడే. వెంటనే వాడికి ఆలోచన వస్తుంది, అవును ఇంత బంగారు అనవసరంగా నేను వీడితో పాటు వచ్చాను, వాడు చూడడం వల్ల ఇప్పుడు నేను మళ్ళీ వాడికి షేర్ ఇవ్వాలి దీంట్లో, ఏం పని, వాడు బాగానే ఉన్నాడు కదా, నాకే ఈ మధ్య వ్యాపారంలో కాస్త నష్టాలు వచ్చాయి నా వైపు నుంచి, కాబట్టి ఈ బంగారంతా నేనే తీసేసుకుంటే, వాడే లేడనుకో అప్పుడు ఇది మొత్తం నాకే, కాబట్టి వాడు తిరిగి రాగానే వాడిని చంపేయాలి, చంపేస్తే ఈ విషయం ఎవరికి తెలియదు, వాడికి నాకు తప్ప, వాడిని చంపేశానంటే ఇది మొత్తం నాకే వస్తుంది అని అనుకుంటాడు. అనుకొని సరే వాడు రాగానే చంపేద్దామని ప్లాన్గా కూర్చుంటాడు. ఊర్లోకి వెళ్ళిన వాడు మనిషే, వాడి ఫ్రెండే కదా, వాడికి కూడా అదే ఆలోచన వస్తుంది. నాకు కూడా అంతే, ఈ మధ్య ఏమి సరిగ్గా ఉండట్లేదు, పైగా నాది పెద్ద ఫ్యామిలీ, నా ఫ్యామిలీని పోషించడమే నాకు కష్టంగా ఉంది, వాడు ఆల్రెడీ కొంత సెటిల్ అయ్యే ఉన్నాడు, కాబట్టి ఈ బంగారు నగలన్నీ నేనే తీసేసుకుంటే ఎలా ఉంటుంది అని ప్లాన్ చేసి వాడిని చంపేద్దాం అనుకుంటాడు. వాడికి చంపేయాలనే ఆలోచన, వీడికి కూడా చంపేయాలనే ఆలోచన అని ఫుడ్ తీసుకొని రమ్మన్నాడు కదా, ఆ ఆహారంలో విషం కలుపుకొని అది తీసుకొని వెళ్తాడు, ఫుడ్ తీసుకొని వెళ్తాడు క్యారియర్ పట్టుకొని.
వెళ్ళగానే వీడు వస్తూ ఉంటేనే వీడు వస్తున్నాడు, ఓకే చంపేద్దామని రెడీగా ఉండి ఆ పక్కన పెద్ద బండరాయి ఉంటుంది. వాడు రాగానే అసలు వాడికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆ పెద్ద బండరాయి తీసి వాడి మీద వేసి స్నేహితుడిని చంపేస్తాడు. ఇప్పుడు మొత్తం నాకే ఇదంతా, వీడిని చంపేశాను, ఇంకా ఇదంతా నాకే అని కూర్చుంటాడు. కానీ ఇంకా టైం ఉంది కదా, రాత్రికి కదా వెళ్ళాలి, ఇప్పుడే ఊర్లోకి వెళ్ళలేడు కదా. సో ఏమనుకుంటాడు, ఈ ఆహారం తెచ్చాడు కదా వాడు, ఇందులో నేను హ్యాపీగా తిని రెస్ట్ తీసుకుంటాను అని వాడు తెచ్చిన ఆహారం అంతా తీసుకొని తినేస్తాడు. తినగానే విషపూరితమైన ఆహారం తినగానే వీడు కూడా చనిపోతాడు అనమాట. అంటే ఆ చనిపోయే క్షణంలో ఇంకా కొంత చనిపోయే ముందు ఒక క్షణం ముందర గుర్తొస్తుంది, ఆ ముని మాటలు గుర్తొస్తాయి, అక్కడ మనుషుల్ని చంపేది ఉంది అని. చూసారా, దానివల్లనే ఆ నగల వల్లనే ఇద్దరు స్నేహితులు కూడా విడిపోవడం కాదు, ఒకరినొకరు చంపుకునే పరిస్థితి వచ్చేసింది అనమాట. అంటే మనం ఒకరికి ఏమి ఇవ్వాలి అనుకుంటే తిరిగి మళ్ళీ మనకు అదే వస్తుంది. అక్కడ భగవంతుడనే చెప్పకర్లే, భగవంతుడు ఇస్తాడనే మన ఆలోచనే భగవంతుడు. ఎప్పుడైతే మనము తప్పుగా ఆలోచించామో, అదే నీ ఫ్రెండ్కి నువ్వు షేర్ ఇవ్వాలి అనుకుంటే నీకు వచ్చేది సగం సగం ఇద్దరికీ వచ్చేది. అలా కాకుండా చంపాలనే ఆలోచన నీకు ఎప్పుడొచ్చిందో, నువ్వు చంపాలనుకున్నావు, వాడికి చంపాలనే ఆలోచనే వచ్చింది. నువ్వు ఏది ఇచ్చినావో మళ్ళీ నీకు కూడా తిరిగి అదే మరణమే వచ్చింది. అలా ఉంటుందన్నమాట. మంచి స్వభావం ఉండాలి, మనం మంచి చేయాలి అనుకోవాలి, అప్పుడు ఆటోమేటిక్గా మనకు కూడా మంచి జరుగుతుంది. చెడు చేయాలనుకుంటే మనకు కూడా చెడు జరుగుతుంది. అంతే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ అండి.